సృష్టి లైల అనంతనాట్యంలో దేవతలకు సవాల్ విసిరిన అంధకారపు అహంకారాన్ని ఒక శక్తి ప్రతిఘటించడానికి అవతరించింది. దుర్గాదేవి అవతారాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ అవతారం ఎందుకు అవసరమైందో తెలుసుకోవాలి. పూర్వం అసురులలో అహంకారం పెరిగిన కాలం. కశ్యప మహర్షి వంశంలో జన్మించిన రంభ కరంభ సోదరులు తల్లి ధను మాట విని సోదరులు రంభ కరంభ లోకాలను జయించాలని సంకల్పించి తపస్సు ప్రారంభించారు. రంభ అగ్నిదేవుని శరణు కోరగా కరంభ వరుణ దేవునికి తపస్సు అర్పించాడు. ఆదిమయమైన అరణ్యపు నిశ్శబ్దంలో వారి తపస్సు జ్వాలలు దిక్కులన్నింటినీ కంపింపజేశాయి. రండి మునీంద్రా, మీ రాకకు కారణమేంటి? ఏమిటి దేవేంద్ర, మీ సింహాసనాన్నే చేజిక్కించుకోవాలనే తపస్సు సాగుతుంటే మీరు ఇక్కడ అప్సరసల అందాల నాట్యంలో మునిగిపోయారా? ఏంటి మునీంద్రా మీరు చెబుతున్నది? రంభ కరంభ ఇద్దరు సోదరులు 3 లోకాలను జయించగల శక్తివంతుడైన కుమారుడి కోసం ఘోర తపస్సు చేస్తున్నారు. ఎలాగైనా ఆ తపస్సును భగ్నం చెయ్యాలి దేవేంద్ర. అప్పుడే దేవేంద్రుని మనస్సులో ఒక క్రూరమైన ఆలోచన మెదిలింది. సోదరులిద్దరిలో ఒకరిని హతమారిస్తే మరొకరి తపస్సు భగ్నమవుతుందని భావించి మొసలి రూపం ధరించి నీటిలో తపస్సు చేస్తున్న కరంబుని హతమార్చాడు. ఈ ఘోర దృశ్యాన్ని గమనించిన రంభ ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో తన శిరస్సుని అగ్నిదేవునికి అర్పించాలని సంకల్పించాడు. ఆ హృదయ వియోగాన్ని గ్రహించిన అగ్నిదేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. అగ్నిదేవుడు రంభతో నీకు కావలసిన వరమేమిటో కోరుకో అని. అప్పుడు రంభ వినయంతో అర్ధనాదమై నమస్కరించి, స్వామి, నాకు ఒక అతి బలశాలి ముల్లోకాలనే జయించే శక్తివంతమైన కుమారుడు జన్మించులట్లుగా వరం ప్రసాదించండి అని ప్రార్థించాడు. భక్తితో నిండిన ఆ కోరికను ఆలకించిన అగ్నిదేవుడు ఆశీర్వాదంగా వరమను గ్రహించి తక్షణమే అదృశ్యమయ్యాడు.